హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కను విష్ణుప్రియగా భావిస్తారు. అంటే విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనది. వైకుంఠ ప్రాప్తి. మరణించే సమయంలో లేదా మరణించిన తరువాత నోటిలో తులసి తీర్థం పోయడం వల్ల ఆ జీవుడు యమదూతుల బారిన పడకుండా నేరుగా విష్ణు సాన్నిధ్యానికి అంటే వైకుంఠానికి చేరుకుంటాడని నమ్మకం. పాప పరిహారం. తులసి పవిత్రతకు చిహ్నం. చనిపోయిన వ్యక్తి చేసిన పాపాలు తొలగిపోయి ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దలు చెబుతారు. పురాణాల ప్రకారం ఎక్కడైతే తులసి ఉంటుందో అక్కడ యమధర్మరాజు దూతలు ప్రవేశించలేరు. అందుకే ప్రాణం పోయేటప్పుడు గంగాజలం తులసి తీర్థం ఇస్తే ఆ వ్యక్తికి మరణ వేదన తక్కువగా ఉంటుందని, ప్రశాంతంగా ప్రాణం పోతుందని భావిస్తారు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ షో టైం. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవడానికి, అలాగే ఈ వీడియో చూసేటప్పుడు కానీ మధ్యలో అయినా మీకు మన కంటెంట్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే షేర్ చేయండి. మీలాగే ఈ విషయాన్ని వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వీలైతే ఒక కమెంట్ కూడా ఇచ్చేయండి. మీ కమెంట్స్తో ఇంకా ఏమైనా టాపిక్స్ గురించి చెప్పడానికి నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇక టాపిక్లోకి వెళ్తే, తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అదొక గొప్ప ఔషధ గని. మరణ నిర్ధారణ. పూర్వకాలంలో ఇప్పుడున్నన్ని వైద్య సదుపాయాలు లేవు. ఒక వ్యక్తి చనిపోయాడా లేదా అని నిర్ధారించుకోవడానికి నోటిలో నీరు లేదా తీర్థం పోసేవారు. ఒకవేళ శరీరంలో ఏమాత్రం జీవం ఉన్నా గొంతులో నీరు పడగానే కదలికలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా నివారణ. తులసిలో యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మరణించిన తర్వాత శరీరం త్వరగా కుళ్ళిపోకుండా, దుర్వాసన రాకుండా అడ్డుకునే శక్తి తులసికి ఉంటుంది. జీవితాంతం ఎన్నో కష్టసుఖాలను అనుభవించిన మనిషికి చివరి క్షణంలో పవిత్రమైన గంగాజలాన్ని, తులసిని అందించి పంపడం అనేది ఆ వ్యక్తికి ఇచ్చే అత్యున్నతమైన గౌరవంగా భావిస్తారు. ఏ మతపరమైన ఆచారమైనా దాని వెనుక ఉన్న ఉద్దేశం మనిషికి మానసిక ప్రశాంతతను ఇవ్వడం మరియు ప్రకృతితో అనుసంధానం చేయడం. తులసి తీర్థం పోయడం అనేది ఒక పవిత్రమైన వేడుకోలు ప్రక్రియ. హైందవ ధర్మంలో మరణం తర్వాత జరిగే కార్యాల గురించి గరుడ పురాణం క్షుణ్ణంగా వివరిస్తుంది. అందులో పేర్కొన్న ప్రకారం మరణించే సమయంలో తులసి ఆకులు నాలుకపై ఉంచడం వల్ల లేదా తులసి తీర్థం సేవించడం వల్ల ఆ వ్యక్తికి సద్గతి లభిస్తుంది. తులసి ఉన్న చోట ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు. కాబట్టి ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా వెళ్తుందని నమ్మకం. తులసి మొక్క ఇతర మొక్కల కంటే ఎక్కువ ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. మనిషి మరణానికి చేరువగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆ సమయంలో తులసి వాసన లేదా తులసి దళం నోటిలో ఉండడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని పూర్వీకుల నమ్మకం. అలాగే తులసి రసానికి గొంతులో పేరుకుపోయిన కఫాన్ని కరిగించే శక్తి ఉంది. దీనివల్ల చివరి క్షణాల్లో శ్వాస ఇబ్బంది లేకుండా ఉంటుందని చెబుతారు. ఆధ్యాత్మికంగా తులసి సత్వగుణానికి ప్రతీక. ఒక వ్యక్తి మరణించేటప్పుడు తన జీవితకాలంలో చేసిన ఆలోచనలు, కోరికలు ఆత్మతో పాటు వెళ్తాయని అంటారు. తులసి స్పర్శ లేదా తీర్థం ద్వారా మనసును పవిత్రం చేసి లోకజ్ఞానాన్ని వదిలి దైవచింతనతో వెళ్ళేలా ప్రేరేపిస్తుంది. సాధారణంగా తులసి తీర్థాన్ని గంగాజలంతో కలిపి ఇస్తారు. గంగాజలం నిర్మలత్వానికి, తులసి భక్తికి సంకేతాలు. ఈ రెండింటి కలయికతో ప్రాణం విడిచిన వ్యక్తికి పునర్జన్మ నుంచి విముక్తి అంటే మోక్షం లభిస్తుందని పెద్దల విశ్వాసం. మనిషి చనిపోయిన వెంటనే శరీరం చల్లబడడం, కణజాలం క్షీణించడం మొదలవుతుంది. తులసిలో ఉండే మెర్క్యూరీ అంటే పాదరసం
మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బ్యాక్టీరియా వృద్ధిని నెమ్మదింపజేస్తాయి. శవం నుంచి వెలువడే ఒక రకమైన వాయువులను అంటే గ్యాసెస్ అరికట్టడానికి చుట్టుపక్కల వాతావరణం కలుషితం కాకుండా ఉండడానికి ఇది ఒక రకమైన సహజ సిద్ధమైన జాగ్రత్త. దక్షిణ దిశ. మరణించిన వారిని దక్షిణం వైపు తల ఉంచి పడుకోబెడతారు. ఇది యమధర్మరాజు దిశ అని నమ్మకం. దీపం వెలిగించడం. తల దగ్గర నూనె దీపం వెలిగిస్తారు. ఇది ఆత్మకు దారి చూపే కాంతిగా భావిస్తారు.